దళిత మహాసభ 1927 1927వ సంవత్సరంలో మహారాష్ట్రలో దళిత జాతుల మహాసభ జరిగింది. మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాల నుండి వేలాది మంది పాల్గొన్నారు. మహారాష్ట్రలోని మహా చెరువులో నీటిని తాగడానికి అంటరానివారికి అనుమతి ఉండేది కాదు. చెరువులోకి ప్రవేశించకూడదనే నిషేధం ఉండేది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో మంది ఆ చెరువులో నీటిని తాగారు. ఈ సంఘటన మహారాష్ట్రలో పెద్ద సంచలనం కలిగించింది. 1927వ సంవత్సరంలో అంబేద్కర్ బహిష్కృత భారత్ అనే మరాఠీ పత్రికను ప్రారంభించారు. ఆ పత్రికలో ఒక వ్యాసం రాస్తూ అంబేద్కర్ ఇలా అన్నారు: తిలక్ గారు అంటరానివాడిగా పుట్టి ఉంటే స్వరాజ్యం నా జన్మహక్కు అని కాకుండా అస్పృశ్యత నిర్మూలన నా ధ్యేయం, నా జన్మహక్కు అని చెప్పేవారు. గాంధీ అంబేద్కర్ అభిప్రాయ భేదాలు. మహాత్మా గాంధీగారు వర్ణవ్యవస్థను భారత సమాజానికి ప్రత్యేక లక్షణంగా భావించారు. ప్రతి వ్యక్తి తన కుల వృత్తిని అనుసరించడం వల్ల పోటీ లేకుండా సమాజం సవ్యంగా నడుస్తుందని ఆయన నమ్మకం. అంటరానివారిగా భావించబడే కులాలవారు తమ ఆత్మగౌరవాన్ని త్యాగం చేస్తూ సమాజానికి సేవ చేస్తున్నారని, అందువారిని గౌరవించాలని గాంధీ అభిప్రాయం. అయితే అంబేద్కర్ ఈ విషయంలో గాంధీతో విభేదించారు. ఆయన అభిప్రాయం ప్రకారం కేవలం సామాజిక మార్పులు సరిపోవు, ఆర్థిక బలపాటు అవసరం, రాజకీయ అధికారాలు పొందాల్సిందే. అంటరాని కులాలు ఆర్థికంగా బలపడకపోతే, రాజకీయ అధికారాలు పొందకపోతే వారి సమస్యలకు పూర్తి పరిష్కారం దొరకదని అంబేద్కర్ భావించారు. రాజకీయ చర్యలు. అంబేద్కర్ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలని కోరారు. కానీ గాంధీ దీనికి వ్యతిరేకంగా నిలబడ్డారు. ఎందుకంటే సమాజం విడిపోతుందని ఆయన భావించారు. చివరికి గాంధీ మరియు అంబేద్కర్ మధ్య ఒప్పందం కుదిరింది. పూనా పాక్ట్ నేపథ్యం. ఇందులో కమ్యూనల్ అవార్డు కంటే ఎక్కువ స్థానాలను సాధారణ నియోజకవర్గాల్లోనే ఇవ్వాలని నిర్ణయించారు. ఆ తర్వాత అంబేద్కర్ దళితుల సమస్యల పరిష్కారం కోసం ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ కాన్ఫరెన్స్ వంటి రాజకీయ సంస్థలను స్థాపించి దేశవ్యాప్తంగా దళితులను సమీకరించారు.